హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఎకానమీ సబ్జెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే టర్మ్స్ అన్నీ సిమిలర్గా కనిపిస్తాయి. జీడిపి చూస్తే జిఎన్పి గుర్తొస్తుంది, జిఎన్పి చూస్తే ఎన్ఎన్పి కన్ఫ్యూజ్ చేస్తుంది, నేషనల్ ఇన్కమ్ అంటే ఒక డెఫైనేషన్ గుర్తొస్తుంది, కానీ క్వశ్చన్లో అప్లై చేయమంటే డౌట్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయని తెలుసు, కానీ రిపో రేట్, ఆర్బీఐ, మానిటరీ పాలసీతో లింక్ చేస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ని సాల్వ్ చేస్తున్నాం. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీని ఒక ప్రాపర్ స్టోరీ లాగా అండర్స్టాండ్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీలో ఎవ్రీ టాపిక్ సేమ్ ప్రయారిటీ కాదు. కొన్ని టాపిక్స్ 10 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక పాయింట్ మిస్ అవ్వకూడదు. కొన్ని టాపిక్స్ 6 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ, బేసిక్స్ ఇనఫ్. ఈ వీడియోలో ప్రతి ఇంపార్టెంట్ ఏరియాకి ప్రయారిటీ రేటింగ్ కూడా క్లియర్లీ చెప్తాను. సో మీరు టైం వేస్ట్ చేయకుండా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వగలరు. స్కై అకాడమీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ చేయండి. ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్స్, నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అతో పాటు మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ అప్డేట్స్, ఫ్రీ మెటీరియల్స్, ఇంపార్టెంట్ అలర్ట్స్ ఇమ్మీడియట్లీ మీకు వస్తాయి. మన స్కై అకాడమీ వీడియో కోర్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మొత్తం స్ట్రక్చర్డ్గా కవర్ అవుతుందండి. ఎకానమీతో పాటు పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ టాపిక్స్ అన్నీ సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వాలంటే కోర్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సెగ్మెంట్ 1, ఎకానమీ బేసిక్స్ అండ్ నేషనల్ ఇన్కమ్ ప్రయారిటీ ఓవర్వ్యూ. ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా బడ్జెట్, ఆర్బీఐ, ఇన్ఫ్లేషన్, 5-year ప్లాన్స్ లాంటి బిగ్ టాపిక్స్కి జంప్ అవుతారు. కానీ ఎగ్జామ్లో బేసిక్స్ నుంచే ట్రాప్ వేస్తారండి. క్వశ్చన్ సింపుల్గా కనిపిస్తుంది, కానీ వర్డింగ్లో ట్విస్ట్ ఉంటుంది. అందుకే ఈ సెగ్మెంట్లో మనం కాన్సెప్ట్స్ డీప్ ఎక్స్ప్లెనేషన్ చేయడం లేదు. ఏ టాపిక్ ఎంత ప్రయారిటీ, ఎలా చదవాలి, ఎగ్జామ్లో ఎలా అడగచ్చు, రిపీటెడ్ ట్రాప్స్ ఎక్కడుంటాయి, అదే స్ట్రాటజీ యాంగిల్లో చూద్దాం. ముందుగా ఎకానమీ మీనింగ్. ఎకానమీ అంటే ఓన్లీ మనీ కాదు, ఓన్లీ బ్యాంక్స్ కాదు, ఓన్లీ బడ్జెట్ కాదు అనే క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్లో ఎకానమీ బేసిక్ మీనింగ్, ఎకనామిక్ యాక్టివిటీస్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్, ప్రొడక్షన్, కన్జంప్షన్, ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ లాంటి టర్మ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఇవి ఈజీ మార్క్స్ కాబట్టి ఫస్ట్ రీడింగ్లోనే షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇక్కడ అప్రోచ్ సింపుల్. డిఫైనేషన్ లైన్స్ మగ్గప్ చేయడం కాదు. ఎకానమీ ఈజ్ ఎ సిస్టమ్ అనే ఐడియా మైండ్లో పెట్టుకోండి. ప్రొడక్షన్ ఎక్కడొస్తుంది, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, కన్జంప్షన్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ ఫ్లో తెలుసుకుంటే ఇనఫ్. నెక్స్ట్, బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లం. ఇది 9 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. స్కార్సిటీ, చాయిస్, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఈ ఏరియా నుండి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఈ 3 బేసిక్ క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఇవి స్మాల్ పాయింట్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఎకానమీ సిస్టమ్స్ అన్నీ వీటి మీదే డిపెండ్ అవుతాయి. క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, వీటి డిఫరెన్స్ కూడా ఇండైరెక్ట్లీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్లో మిక్స్డ్ ఎకానమీ చదివేటప్పుడు ఈ బేసిక్ ప్రాబ్లం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మిస్టేక్ ఏమిటంటే స్టూడెంట్స్ స్కార్సిటీ మీనింగ్ చదివి లీవ్ చేస్తారు, కానీ ఎగ్జామ్లో రిసోర్సెస్ లిమిటెడ్, వాంట్స్ అన్లిమిటెడ్ అనే ఐడియాని అప్లై చేయమంటారు. సో ఈ టాపిక్ని ఓన్లీ డెఫైనేషన్ లెవెల్లో కాకుండా అప్లికేషన్ లెవెల్లో ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది 7 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ, బేసిక్స్ ఎనఫ్ అండి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్, 4 ఫ్యాక్టర్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, కానీ ఈచ్ ఫ్యాక్టర్కి సింపుల్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేసుకోండి. ఎస్పెషలీ క్యాపిటల్ అంటే ఓన్లీ మనీ కాదు, మెషిన్స్, టూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్యాపిటల్ అవుతాయి. ఈ ట్రాప్ గుర్తుపెట్టుకోండి. ఆంటర్ప్రినర్ రోల్ కూడా మిస్ చేయకండి. చాలామంది ల్యాండ్, లేబర్, క్యాపిటల్ మాత్రమే గుర్తుపెట్టుకుని ఆంటర్ప్రినర్ని ఇగ్నోర్ చేస్తారు. ఎగ్జామ్ డైరెక్ట్గా రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ లేదా ఆర్గనైజింగ్ ఫ్యాక్టర్ అని అడగచ్చు. నౌ, నేషనల్ ఇన్కమ్. ఇది 10 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కంప్లీట్ ఫౌండేషన్ అండి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్, గ్రోత్, డెవలప్మెంట్, ఇవన్నీ ఇక్కడే వస్తాయి. ఈ చాప్టర్ మీద గ్రిప్ ఉంటే ఎకానమీలో హాఫ్ ఫియర్ పోతుంది. ఇక్కడ మన అప్రోచ్ ఏంటంటే బిగ్ థియరీ చదవడం కాదు, టర్మ్స్ కన్ఫ్యూజ్ కాకుండా టేబుల్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయాలి. జీడిపి వర్సెస్ జిఎన్పి, గ్రాస్ వర్సెస్ నెట్, డొమెస్టిక్ వర్సెస్ నేషనల్, మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్,
ఇలా కంపారిజన్ వైజ్ చదవాలి. ఎగ్జామినర్ ఇక్కడ డైరెక్ట్గా కూడా అడగచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్గా జీడిపి ఈజ్ బేస్డ్ ఆన్ డొమెస్టిక్ టెరిటరీ అనే స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అడగచ్చు. జిఎన్పి ఈజ్ నేషనాలిటీ బేస్డ్ అని అడగచ్చు. డిప్రిషియేషన్ డిడక్ట్ చేస్తే నెట్ కాన్సెప్ట్ వస్తుంది అని అడగచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని క్యాజువల్గా చదవకండి అండి. నెక్స్ట్, ఫైనల్ గుడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గుడ్స్. ఇది 8/10 ప్రయారిటీ. కాన్సెప్చువల్ ట్రాప్ ఏరియా. ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేటర్ వీడియోలో చేస్తాం. ఈ ఓవర్వ్యూ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే: నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేషన్లో ఫైనల్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్ డిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్. డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం మీద క్వశ్చన్ అడగచ్చు. వాల్యూ యాడెడ్ మెథడ్ మీద బేసిక్ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ ఏమిటంటే వన్ సింపుల్ ఎగ్జాంపుల్ రెడీగా పెట్టుకోండి. వీట్, ఫ్లవర్, బ్రెడ్ లాంటి ఎగ్జాంపుల్. ప్రోడక్ట్ ఫైనల్ గుడ్ అవుతుందా, ఇంటర్మీడియట్ గుడ్ అవుతుందా అనేది యూజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇదే ఎగ్జామ్ ట్రాప్. సేమ్ ప్రోడక్ట్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్కి ఫైనల్ గుడ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. నెక్స్ట్, జీడిపి. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. జీడిపి మీద క్వశ్చన్ రావడం ఆల్మోస్ట్ గ్యారంటీడ్ ఏరియా అండి. జీడిపి ఫుల్ ఫామ్, మీనింగ్, డొమెస్టిక్ టెరిటరీ, ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, 1 ఇయర్. ఇవన్నీ క్లియర్గా ఉండాలి. బట్ మోర్ ఇంపార్టెంట్, జీడిపిని జిఎన్పితో కంపేర్ చేసి చదవాలి. జీడిపి అంటే లొకేషన్ బేస్డ్ కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియా టెరిటరీలో ప్రొడక్షన్ జరిగితే అది ఇండియా జీడిపికి రెలవెంట్. ఫారిన్ కంపెనీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన జీడిపిలో కన్సిడర్ అవుతుంది. ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు. ఇక్కడ ప్రిపరేషన్ అప్రోచ్: జీడిపి డెఫినేషన్ ఎలోన్ కాదు, జీడిపి లిమిటేషన్స్, జీడిపి గ్రోత్ రేట్, రియల్ జీడిపి, నామినల్ జీడిపి, ప్రెజెంట్ ఇండియా ఎకానమీ సైజ్, ఇండియా వరల్డ్ ర్యాంకింగ్, ఇవి కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదవాలి అండి. నెక్స్ట్, జిఎన్పి. ఇది 9/10 ప్రయారిటీ. జిఎన్పిని సింగిల్గా చదవకండి. ఆల్వేస్ జీడిపితో పేరుగా చదవండి. జీడిపి ఆస్క్స్ లొకేషన్, జిఎన్పి ఆస్క్స్ నేషనాలిటీ. ఈ లైన్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎగ్జామ్లో అబ్రాడ్ ఇన్కమ్, ఫారిన్ కంపెనీ ఇన్కమ్, డొమెస్టిక్ టెరిటరీ, నేషనల్ రెసిడెంట్స్ లాంటి వర్డ్స్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ చేయాలి. ఇండియాలో ఫారిన్ కంపెనీ ఇన్కమ్ ఏది, అబ్రాడ్లో ఇండియన్ కంపెనీ ఇన్కమ్ ఏది, ఇవి 2 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి. ఇది 6/10 ప్రయారిటీ. బేసిక్స్ ఇనఫ్. ఇక్కడ ఎక్కువ డెప్త్ అవసరం లేదు. గ్రాస్ నుంచి డిప్రిషియేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే నెట్ కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఎనఫ్ ఫర్ ఓవర్వ్యూ. జీడిపి నుంచి ఎన్డిపి, జిఎన్పి నుంచి ఎన్ఎన్పి అనే ఫ్లో తెలుసుకోవాలి. డిప్రిషియేషన్ మీనింగ్ కూడా బేసిక్గా తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, కానీ ఇది మేజర్ టైం కన్జ్యూమింగ్ ఏరియా కాదండి. వన్ స్మాల్ ఫార్ములా చార్ట్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది 6/10 ప్రయారిటీ. ఈ టాపిక్లో స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఎక్కువ, వెయిటేజ్ మోడరేట్. కాబట్టి బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి. మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, ట్యాక్సెస్, సబ్సిడీస్, ఈ వర్డ్స్ రిలేషన్ తెలుసుకోవాలి. నేషనల్ ఇన్కమ్ ఫార్ములాస్లో ఈ టర్మ్స్ కనిపిస్తాయి. ఫుల్ డెరివేషన్ ఇప్పుడే అవసరం లేదు. అప్రోచ్ ఏమిటంటే ఫార్ములా చార్ట్లో మార్కెట్ ప్రైస్ టు ఫ్యాక్టర్ కాస్ట్ కాన్వర్జన్ 1 ప్లేస్లో పెట్టుకోండి. రివిజన్ టైంలో 5 మినిట్స్లో రివైజ్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్. ఇది 8/10 ప్రయారిటీ అండి. డైరెక్ట్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ మీద గతంలో కూడా క్వశ్చన్స్ అడిగారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏమిటి? యావరేజ్ పర్ పర్సన్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? ప్రెజెంట్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి పాయింట్స్ నేర్చుకోవాలి. ఇక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బట్ ట్రాప్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ అంటే అందరూ రిచ్ అని కాదు, ఇన్ఈక్వాలిటీ యాంగిల్ కూడా రిమెంబర్ చేయాలి. ఎగ్జామ్లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఇండికేటర్ ఆఫ్ వెల్ఫేర్ లాంటి స్టేట్మెంట్ ఇస్తే కేర్ఫుల్గా చూడాలండి. నెక్స్ట్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగచ్చు. గ్రోత్ అంటే జీడిపి ఇంక్రీజ్ యాంగిల్, డెవలప్మెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ రిడక్షన్, ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ యాంగిల్. ఈ డిఫరెన్స్ ఓవర్వ్యూ లెవెల్లో క్లియర్గా ఉండాలి. ఇక్కడ అప్రోచ్: గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ని టేబుల్ ఫార్మాట్లో చదవండి. జీడిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ కనెక్ట్ చేయాలి. రీసెంట్లో ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అని న్యూస్ వస్తుంది, అది గ్రోత్ యాంగిల్. బట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
పర్ క్యాపిటా ఇన్కమ్, ఇన్ఈక్వాలిటీ వేరే డిస్కషన్. ఎగ్జామినర్ ఇక్కడే ట్రాప్ వేస్తాడు. నౌ ఈ ఫస్ట్ సెగ్మెంట్ రీడింగ్ స్ట్రాటజీ సింపుల్గా చెప్తానండి. లెంగ్తీ నోట్స్ వద్దు, వన్ షార్ట్ రివిజన్ షీట్ చాలు. అందులో ఎకానమీ మీనింగ్, స్కార్సిటీ, బేసిక్ ఎకనామిక్ క్వశ్చన్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, నేషనల్ ఇన్కమ్ టర్మ్స్, జీడిపి వర్సెస్ జిఎన్పి, గ్రాస్ వర్సెస్ నెట్, పర్ క్యాపిటా ఇన్కమ్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్, ఇవి కంపారిజన్ వైజ్ పెట్టుకోండి. ఎగ్జామ్లో ఈజీ మార్క్స్ ఇక్కడే ఉంటాయి, కానీ ఈజీ మార్క్స్ లూజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. టర్మ్స్ మిక్స్ అవ్వడం, డొమెస్టిక్ వర్సెస్ నేషనల్ కన్ఫ్యూజ్ అవ్వడం, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ కన్ఫ్యూజ్ అవ్వడం, పర్ క్యాపిటా ఇన్కమ్ని వెల్ఫేర్ ఇండికేటర్గా బ్లైండ్లీ అజ్యూమ్ చేయడం, ఫైనల్ గూడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ డిఫరెన్స్ మిస్ అవ్వడం. సో ఈ సెగ్మెంట్ని స్మాల్ బేసిక్స్ అని ఇగ్నోర్ చేయకండి. ఇది ఫౌండేషన్ సెగ్మెంట్. ఇక్కడ క్లారిటీ వస్తే నెక్స్ట్ ప్లానింగ్, రిఫార్మ్స్, బడ్జెట్, ఇన్ఫ్లేషన్ టాపిక్స్ కంఫర్టబుల్గా అర్థమవుతాయండి. సెగ్మెంట్ 2, ఇండియన్ ఎకానమీ, ఎవల్యూషన్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ప్రయారిటీ ఓవర్వ్యూ. ఎకానమీ బేసిక్స్ తర్వాత ఇండియన్ ఎకానమీ జర్నీని ప్రాపర్ ఫ్లోలో పట్టుకోవాలండి. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. బ్రిటిష్ పీరియడ్ ఒక సైడ్, ఇండిపెండెన్స్ టైం కండిషన్ ఒక సైడ్, మిక్స్డ్ ఎకానమీ ఒక సైడ్, ప్లానింగ్ కమిషన్ ఒక సైడ్, 5-year ప్లాన్స్ ఒక సైడ్, నీతి ఆయోగ్ ఇంకో సైడ్. ఇలా సపరేట్గా చదివితే సబ్జెక్ట్ బ్రోకెన్ పీసెస్ లాగా కనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ కోసం ఈ ఏరియాని టైమ్ లైన్ ప్లస్ ప్రయారిటీ ఫార్మాట్లో చదివితే చాలా ఈజీ అవుతుందండి. ఫస్ట్ బ్రిటిష్ ఇంపాక్ట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏవి వచ్చాయి, దెన్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా ఎందుకు ప్లానింగ్ రోడ్ తీసుకుంది, దెన్ 5-year ప్లాన్స్లో ఏ ప్లాన్ ఏ ఫోకస్తో వచ్చింది, దెన్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ అయ్యాక నీతి ఆయోగ్ రోల్ ఏంటి. ఈ ఫ్లో మైండ్లో పెట్టుకుంటే క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడం సింపుల్ అవుతుంది. ఫస్ట్ బ్రిటిష్ కొలోనియల్ ఇంపాక్ట్. ఇది 8/10 ప్రయారిటీ అండి. ఫుల్ డెప్త్ అవసరం లేదు, కానీ బ్రాడ్ ఇంపాక్ట్ కంపల్సరీగా తెలుసుకోవాలి. అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్, ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్, ట్రేడ్ మీద ఇంపాక్ట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, లో క్యాపిటల్ ఫార్మేషన్, డ్రైన్ ఆఫ్ వెల్త్. ఈ హెడింగ్స్లో ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ మీద క్వశ్చన్ అడగచ్చు, డీఇండస్ట్రియలైజేషన్ మీనింగ్ మీద అడగచ్చు, బ్రిటిష్ పాలసీస్ వల్ల ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అని అడగచ్చు, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల ఫార్మర్స్ మీద ఇంపాక్ట్ ఏంటి అని అడగచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ స్టోరీ మొత్తం కాదు, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండ్ కాజెస్ గుర్తుపెట్టుకోవాలండి. అప్రోచ్ ఏమిటంటే బ్రిటిష్ పీరియడ్ని 5 హెడింగ్స్లో షార్ట్గా ప్రిపేర్ చేయండి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్, పావర్టీ, డ్రైన్ ఆఫ్ వెల్త్. ప్రతి హెడింగ్ కింద 2 to 3 పాయింట్స్ చాలు. ఈ టాపిక్ 8/10 ప్రయారిటీ, కానీ ఓవర్ రీడింగ్ చేయకండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది 7/10 ప్రయారిటీ. బేసిక్స్ క్లియర్గా ఉండాలి. ఇండిపెండెన్స్ టైంలో ఇండియా ఎకానమీ కండిషన్ ఎలా ఉంది అనే పాయింట్ మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చండి. లో పర్ క్యాపిటా ఇన్కమ్, హై పావర్టీ, అగ్రికల్చర్ డిపెండెన్స్, వీక్ ఇండస్ట్రియల్ బేస్, అన్ఎంప్లాయ్మెంట్, లో లిటరసీ, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి కంపల్సరీ పాయింట్స్. ఈ టాపిక్ని చదివేటప్పుడు 1 క్వశ్చన్ మైండ్లో పెట్టుకోండి. ఇఫ్ ఇండియా కండిషన్ సో వీక్, దెన్ గవర్నమెంట్ ప్లానింగ్ ఎందుకు అవసరమైంది. ఈ లింక్ అండర్స్టూడ్ అయితే ప్లానింగ్ కమిషన్ అండ్ 5-year ప్లాన్స్ ఆటోమేటిక్లీ కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ. ఇది 9/10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. మిక్స్డ్ ఎకానమీ మీద ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. ఇండియా అడాప్టెడ్ విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ, పబ్లిక్ సెక్టర్ రోల్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ రోల్ ఏంటి, ప్లానింగ్ ప్లస్ మార్కెట్ మెకానిజం ఎలా వర్క్ చేస్తాయి, వెల్ఫేర్ ఆబ్జెక్టివ్ అండ్ గ్రోత్ ఆబ్జెక్టివ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు. ఇవి ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అండి. ఇక్కడ అప్రోచ్ కంపారిజన్ టేబుల్, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, 3 కాలమ్స్ పెట్టండి. ఓనర్షిప్, గవర్నమెంట్ రోల్, మార్కెట్ రోల్, ప్రాఫిట్ మోటివ్, వెల్ఫేర్ మోటివ్, ఇవి కంపేర్ చేయండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ పబ్లిక్ సెక్టర్, హాఫ్ ప్రైవేట్ సెక్టర్ అని కాదు. మిక్స్డ్ ఎకానమీ అంటే గవర్నమెంట్ ప్లానింగ్ కూడా ఉంటుంది, మార్కెట్ రోల్ కూడా ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ కూడా ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటుంది. ఈ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్. ఇది 8/10 ప్రయారిటీ. డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ రావచ్చు. ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఫంక్షన్స్, 5-year ప్లాన్స్ రోల్, ఇవి 1 స్మాల్ బాక్స్లో ప్రిపేర్ చేయాలి. ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా క్రియేటెడ్ బాడీ. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ రోల్ ఏంటి, ప్లానింగ్ కమిషన్ స్టేటస్ ఏంటి, ఫండ్స్ అలొకేషన్ రోల్ ఉందా, 5-year ప్లాన్స్ ఎవరు ప్రిపేర్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చండి. ఇక్కడ లాంగ్ నోట్స్ అవసరం లేదు, 1 ఫ్యాక్చువల్ చార్ట్ చాలు.
కానీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ట్రాప్ మాత్రం మిస్ చేయకండి. నెక్స్ట్ 5-year ప్లాన్స్. ఇది 10 out of 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. 5-year ప్లాన్స్ ఏరియాలో స్టూడెంట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్లాన్స్ అన్నీ పారాగ్రాఫ్ ఫార్మాట్లో చదవడం. పారాగ్రాఫ్స్ చదివితే డేట్స్ మిక్స్ అవుతాయి, ఆబ్జెక్టివ్స్ మిక్స్ అవుతాయి, మోడల్స్ మిక్స్ అవుతాయండి. కరెక్ట్ అప్రోచ్ టైమ్ లైన్ చార్ట్. ప్లాన్ నెంబర్, పీరియడ్, మెయిన్ ఆబ్జెక్టివ్, మోడల్, కీ అచీవ్మెంట్, కీ ఫెయిల్యూర్ ఇలా కాలమ్స్ పెట్టండి. ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్ ఫోకస్, సెకండ్ ప్లాన్ ఇండస్ట్రియలైజేషన్ ఫోకస్, థర్డ్ ప్లాన్ సెల్ఫ్ రిలయన్స్ యాంగిల్, ప్లాన్ హాలిడే, రోలింగ్ ప్లాన్, పావర్టీ రిమూవల్, లిబరలైజేషన్ బ్యాక్గ్రౌండ్, 12th ప్లాన్, లాస్ట్ 5-year ప్లాన్. ఇవి మస్ట్ రివైజ్ ఏరియాస్. ఎగ్జామ్లో ఎలా అడగచ్చు? ఫస్ట్ ప్లాన్ మెయిన్ ఫోకస్ ఏంటి? సెకండ్ ప్లాన్ ఏ మోడల్ మీద బేస్డ్? మహాలనోబిస్ మోడల్ ఏ ప్లాన్కి రిలేటెడ్? గారిబీ హార్ట్ ఆఫ్ స్లోగన్ ఏ పీరియడ్లో పాపులర్? ప్లాన్ హాలిడే ఎప్పుడు? రోలింగ్ ప్లాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? నీటి ఆయోగ్ తర్వాత 5-year ప్లాన్స్ కంటిన్యూ అయ్యాయా? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ప్రయారిటీ వైజ్ చూస్తే ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్, 5th ప్లాన్, 6th ప్లాన్, 8th ప్లాన్, 11th ప్లాన్, 12th ప్లాన్ వీటిపై మోర్ ఫోకస్ పెట్టండి. మిగతా ప్లాన్స్ బేసిక్స్ లెవెల్లో రివైజ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్లాన్ హాలిడే అండ్ రోలింగ్ ప్లాన్. ఇది 7 out of 10 ప్రయారిటీ. కన్ఫ్యూజన్ ఏరియా. ప్లాన్ హాలిడే ఇయర్స్, యాన్యువల్ ప్లాన్స్, రోలింగ్ ప్లాన్, జనత గవర్నమెంట్ పీరియడ్ ఇవి స్మాల్ టాపిక్స్ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాదు, టైమ్ లైన్ క్లారిటీ ముఖ్యం. ఒక చిన్న టైమ్ లైన్ బాక్స్ పెట్టుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ నీటి ఆయోగ్. ఇది 9 out of 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. నీటి ఆయోగ్ కరెంట్ ఎకానమీ ప్రిపరేషన్లో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్, చైర్మన్, వైస్ చైర్మన్, గవర్నింగ్ కౌన్సిల్, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, పాలసీ, థింక్ ట్యాంక్ రోల్ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో నీటి ఆయోగ్ ఫుల్ ఫామ్ అడగచ్చు. ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీటి ఆయోగ్ డిఫరెన్స్ అడగచ్చు. నీటి ఆయోగ్ ఫండ్స్ అలొకేట్ చేస్తుందా లేదా అని అడగచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ, అడ్వైజరీ, థింక్ ట్యాంకా ఇలాంటి స్టేట్మెంట్ ట్రాప్స్ రావచ్చు. ఇక్కడ బెస్ట్ అప్రోచ్ ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీటి ఆయోగ్ టేబుల్. ప్లానింగ్ కమిషన్ టాప్ డౌన్ ప్లానింగ్ స్టైల్, నీటి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం స్టైల్. ప్లానింగ్ కమిషన్కి ఫండ్ అలొకేషన్ రోల్ ఉండేది, నీటి ఆయోగ్ డైరెక్ట్ ఫండ్ అలొకేషన్ బాడీ కాదు. ఈ డిఫరెన్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కరెంట్ రెలవెన్స్. ప్లానింగ్ టాపిక్ ఓల్డ్ సిలబస్ లాగా కనిపించిన కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తే మార్క్స్ వస్తాయి. నీటి ఆయోగ్ రిపోర్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామే, మల్టీడిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, వికసిత్ భారత్ విజన్ ఇవి కరెంట్ నోట్స్తో లింక్ చేయాలి. ఎస్పెషల్లీ నీటి ఆయోగ్ రిపోర్ట్స్లో ఇండియా పర్ఫార్మెన్స్, ఏపీ పర్ఫార్మెన్స్, పావర్టీ ఇండికేటర్స్, ఎస్డిజి ఇండికేటర్స్ ఇవి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటికి యూస్ఫుల్ అండి. స్టాటిక్ టాపిక్ కరెంట్ డేటాతో కాంబైన్ అయితే ఆన్సర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ టోటల్ రీడింగ్ స్ట్రాటజీ సింపుల్గా పెట్టుకోండి. బ్రిటిష్ ఇంపాక్ట్ని 5 హెడింగ్స్లో చదవండి. ఇండిపెండెన్స్ టైమ్ ఎకానమీ కండిషన్ని 5 to 6 పాయింట్స్గా ప్రిపేర్ చేయండి. మిక్స్డ్ ఎకానమీని క్యాపిటలిజం అండ్ సోషలిజంతో కంపేర్ చేయండి. ప్లానింగ్ కమిషన్ ఫ్యాక్ట్స్ని 1 బాక్స్లో పెట్టండి. 5-year ప్లాన్స్ని టైమ్ లైన్ చార్ట్గా రివైజ్ చేయండి. నీటి ఆయోగ్ వర్సెస్ ప్లానింగ్ కమిషన్ని టేబుల్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయండి. ఎగ్జామ్ ట్రాప్ ఏరియాస్. ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నీటి ఆయోగ్ డైరెక్ట్ ఫండ్ అలొకేషన్ బాడీ కాదు. సెకండ్ ప్లాన్ మహాలనోబిస్ మోడల్తో రిలేటెడ్. ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్ ఫోకస్. ప్లాన్ హాలిడే అండ్ రోలింగ్ ప్లాన్ సపరేట్గా రివైజ్ చేయాలి. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్లానింగ్ ప్లస్ మార్కెట్ మెకానిజం. ఈ ఫ్లో మైండ్లో ఫిక్స్ అయితే ఇండియన్ ఎకానమీ ఎవల్యూషన్ ఏరియా హెవీ టాపిక్ లాగా అనిపించదండి. బ్రిటిష్ ఇంపాక్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇండిపెండెన్స్ తర్వాత ప్లానింగ్ రోడ్ తీసుకున్నాం. 5-year ప్లాన్స్ ద్వారా డెవలప్మెంట్ ప్రయారిటీస్ సెట్ చేసాం. లేటర్ నీటి ఆయోగ్ ద్వారా పాలసీ థింక్ ట్యాంక్ అప్రోచ్కి మూవ్ అయ్యాం. అంతే, ఈ జర్నీ క్లియర్గా ఉండాలి. సెగ్మెంట్ 3 ఎకనామిక్ రిఫార్మ్స్, ఎల్పిజి అండ్ సెక్టరల్ చేంజెస్ ప్రయారిటీ ఓవర్వ్యూ. నౌ ఇండియన్ ఎకానమీ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. ఈ టాపిక్ని స్టూడెంట్స్ చాలా క్యాజువల్గా చదువుతారు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 10 out of 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. 1991 రిఫార్మ్స్ చదివేటప్పుడు ఫస్ట్ మీరు క్రైసిస్ బ్యాక్గ్రౌండ్ని పట్టుకోవాలి. ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఏంటి? గోల్డ్ రిజర్వ్స్ ప్లెడ్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ రోల్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ డైరెక్ట్గా కూడా అడగచ్చు, స్టేట్మెంట్ బేస్డ్గా కూడా అడగచ్చు. ఇక్కడ అప్రోచ్, స్టోరీ ఫ్లో. ఫస్ట్
క్రైసిస్, దెన్ రిఫార్మ్స్, దెన్ ఇంపాక్ట్. ఈ 3 స్టెప్ స్ట్రక్చర్లో చదివితే టాపిక్ ఈజీగా మైండ్లో ఫిక్స్ అవుతుందండి. ఫస్ట్, ఎకనామిక్ క్రైసిస్ బ్యాక్గ్రౌండ్. ఇది 9 out of 10 ప్రయారిటీ. ఫిస్కల్ డెఫిసిట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ షార్టేజ్, గల్ఫ్ వార్ ఇంపాక్ట్, ఆయిల్ ప్రైజెస్, ఇంపోర్ట్ ప్రెషర్. ఇవి కంపల్సరీ కీవర్డ్స్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కానీ క్రైసిస్కి రీజన్స్ ఏవి, గవర్నమెంట్ ఇమీడియట్ స్టెప్స్ తీసుకుంది, రిఫార్మ్స్ ఎందుకు అన్అవాయిడబుల్ అయ్యాయి, ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో ఎలా అడగచ్చు? 1991 రిఫార్మ్స్కి ఇమీడియట్ రీజన్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే ఏ ఏరియాకి రిలేటెడ్? ఇండియా గోల్డ్ రిజర్వ్స్ ప్లెడ్ చేసిన క్రైసిస్ ఏ పీరియడ్లో వచ్చింది? న్యూ ఎకనామిక్ పాలసీ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్డ్ అయింది? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చండి. నెక్స్ట్, న్యూ ఎకనామిక్ పాలసీ. ఇది 10 out of 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. న్యూ ఎకనామిక్ పాలసీ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 పిల్లర్స్ కంపల్సరీ. ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఇదే. ఇక్కడ ఎల్పిజి అంటే కుకింగ్ గ్యాస్ కాదండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫుల్ ఫామ్ అడగచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్ అడగచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు. ప్రిపరేషన్ అప్రోచ్ 3 కాలమ్స్ టేబుల్. లిబరలైజేషన్ కింద కంట్రోల్స్ రెడ్యూస్ చేయడం, లైసెన్సింగ్ రెడ్యూస్ చేయడం, మార్కెట్ ఫ్రీడమ్. ప్రైవేటైజేషన్ కింద ప్రైవేట్ సెక్టర్ రోల్ ఇంక్రీజ్, డిస్ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్ రిఫార్మ్స్. గ్లోబలైజేషన్ కింద ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, వరల్డ్ ఎకానమీ ఇంటిగ్రేషన్. ఇంత క్లారిటీ ఉంటే ఎనఫ్. నెక్స్ట్, లిబరలైజేషన్. ఇది 9 out of 10 ప్రయారిటీ. లిబరలైజేషన్ మీద ఇండస్ట్రియల్ లైసెన్సింగ్, లైసెన్స్ రాజ్, ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్, గవర్నమెంట్ కంట్రోల్స్, ప్రైవేట్ సెక్టర్ ఫ్రీడమ్. ఇవి మస్ట్ రీడ్ పాయింట్స్. ఎగ్జామ్లో లైసెన్స్, రాజ్ రిమూవల్, ఇండస్ట్రియల్ పాలసీ చేంజెస్, ఎకనామిక్ ఫ్రీడమ్ లాంటి ఫ్రేజెస్తో క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ట్రాప్ ఏంటంటే లిబరలైజేషన్ని ప్రైవేటైజేషన్తో మిక్స్ చేయడం. లిబరలైజేషన్ అంటే కంట్రోల్స్ రిలాక్స్ చేయడం, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ సెక్టర్ రోల్ ఇంక్రీజ్ అవ్వడం. ఈ డిఫరెన్స్ క్లియర్గా ఉండాలండి. నెక్స్ట్, ప్రైవేటైజేషన్. ఇది 8 out of 10 ప్రయారిటీ. ప్రైవేటైజేషన్లో డిస్ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ప్రైవేట్ పార్టిసిపేషన్, ఎఫిషియన్సీ ఆర్గ్యుమెంట్. ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో డిస్ఇన్వెస్ట్మెంట్ మీనింగ్, పబ్లిక్ సెక్టర్ రిఫార్మ్స్, ప్రైవేటైజేషన్ ఆబ్జెక్టివ్, గవర్నమెంట్ ఓనర్షిప్ రెడ్యూస్ చేయడం. ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ 1 షార్ట్ నోట్. ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టర్ కంప్లీట్లీ రిమూవ్ చేయడం కాదు, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయడం, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం, గవర్నమెంట్ బర్డెన్ రెడ్యూస్ చేయడం. ఈ యాంగిల్లో చదవాలి. నెక్స్ట్, గ్లోబలైజేషన్. ఇది 9 out of 10 ప్రయారిటీ. గ్లోబలైజేషన్ అంటే ఇండియన్ ఎకానమీ వరల్డ్ ఎకానమీతో కనెక్ట్ అవ్వడం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ట్రేడ్ లిబరలైజేషన్. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. ఎగ్జామ్లో ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ, డబ్ల్యూటీఓ, ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లిబరలైజేషన్ లాంటి పాయింట్స్ కనెక్ట్ అవుతాయండి. గ్లోబలైజేషన్ టాపిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. ఇండియా ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఐటీ సెక్టర్, మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, గ్లోబల్ సప్లై చైన్స్. ఇవి రీసెంట్ కాంటెక్స్ట్లో రివైజ్ చేయాలి. నెక్స్ట్, రిఫార్మ్స్ ఇంపాక్ట్. ఇది 8 out of 10 ప్రయారిటీ. రిఫార్మ్స్ వల్ల గ్రోత్ రేట్ ఇంప్రూవ్ అయిందా, ప్రైవేట్ సెక్టర్ రోల్ ఇంక్రీజ్ అయిందా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా, సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ అయిందా, ఇన్ఎక్వాలిటీ, రీజనల్ ఇంబ్యాలెన్స్, అగ్రికల్చర్ స్ట్రెస్ వంటి కన్సర్న్స్ ఉన్నాయా? ఇలాంటి బ్యాలెన్స్డ్ పాయింట్స్ ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో రిఫార్మ్స్ పాజిటివ్ ఇంపాక్ట్ మాత్రమే కాదు, నెగటివ్ ఇంపాక్ట్ కూడా అడగచ్చు. కాబట్టి వన్ సైడ్ ప్రిపరేషన్ వద్దండి. గ్రోత్, ఇన్వెస్ట్మెంట్, కాంపిటీషన్, ఎఫిషియన్సీ. పాజిటివ్ సైడ్ ఇన్ఎక్వాలిటీ, జాబ్లెస్ గ్రోత్, అగ్రికల్చర్, నెగ్లెక్ట్, రీజనల్ ఇంబ్యాలెన్స్. కన్సర్న్ సైడ్ ఈ బ్యాలెన్స్ మెయిన్స్ ఆన్సర్స్కి యూస్ఫుల్. నెక్స్ట్, అగ్రికల్చర్ సెక్టర్. ఇది 9 out of 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్, గ్రీన్ రెవల్యూషన్, క్రాపింగ్ ప్యాటర్న్స్, ఇరిగేషన్, ఎంఎస్పి, ఫుడ్ సెక్యూరిటీ, సబ్సిడీస్, అగ్రికల్చరల్ క్రెడిట్, క్రాప్ ఇన్సూరెన్స్. ఇవి మస్ట్ రీడ్ ఏరియాస్ అండి. ఎగ్జామ్లో ఎలా అడగచ్చు? గ్రీన్ రెవల్యూషన్ ఏ క్రాప్స్తో రిలేటెడ్? ఎంఎస్పి ఎవరు రికమెండ్ చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి? అగ్రికల్చర్ షేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి మధ్య డిఫరెన్స్ ఏమిటి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లో ఎందుకు? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ బిగ్గెస్ట్ ట్రాప్ అగ్రికల్చర్ జీడిపి షేర్ తక్కువగా ఉండటం వల్ల అగ్రికల్చర్ లెస్ ఇంపార్టెంట్ అని అనుకోవడం. యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్ ఎక్కువగా ఉంది.
జీడిపి కాంట్రిబ్యూషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్. ఈ కాంట్రాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్లో ఎంఎస్పి డిబేట్, న్యాచురల్ ఫార్మింగ్, మిల్లెట్స్, డిజిటల్ అగ్రికల్చర్, పిఎం కిసాన్, క్రాప్ ఇన్సూరెన్స్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవి కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. ఎస్పెషల్లీ మిల్లెట్స్ టాపిక్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ తర్వాత ఎగ్జామ్స్లో రిపీట్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టర్. ఇది 8/10 ప్రయారిటీ. ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ పాలసీస్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఎంఎస్ఎంఈస్, మేక్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ ఇండస్ట్రీస్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజెస్, కోర్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ షేర్, మేక్ ఇన్ ఇండియా ఆబ్జెక్టివ్ ఇలాంటి ఏరియాస్ మీద క్వశ్చన్స్ రావచ్చండి. ఇండస్ట్రీ టాపిక్ని చదివేటప్పుడు ఓన్లీ ఫ్యాక్టరీస్ యాంగిల్లో కాకుండా ఎంప్లాయ్మెంట్, జీడిపి కాంట్రిబ్యూషన్, ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రియల్ పాలసీ ఈ హెడింగ్స్లో ప్రిపేర్ చేయండి. ఎంఎస్ఎంఈస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి బికాజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ యాంగిల్లో రిపీటెడ్ రెలవెన్స్ ఉంది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. ఇది 9/10 ప్రయారిటీ. సర్వీస్ సెక్టర్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో వెరీ ఇంపార్టెంట్ అండి. ఐటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, డిజిటల్ సర్వీసెస్ ఇవన్నీ సర్వీస్ సెక్టర్లో వస్తాయి. ఇండియా జీడిపిలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఎగ్జామ్లో డైరెక్ట్ స్టేట్మెంట్ రావచ్చు. ఇక్కడ ట్రాప్ ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ అగ్రికల్చర్లో ఉంది, జీడిపి కాంట్రిబ్యూషన్ హైయెస్ట్ సర్వీసెస్లో ఉంది. ఈ డిఫరెన్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ ఎంప్లాయీస్ మోర్ పీపుల్, సర్వీసెస్ కాంట్రిబ్యూట్ మోర్ టు జీడిపి. ఈ లైన్ ఎగ్జామ్ ట్రాప్ బ్రేకర్ అండి. రీసెంట్లో డిజిటల్ పేమెంట్స్, యూపీఐ, ఫైన్టెక్, స్టార్టప్ ఈకోసిస్టమ్, ఐటీ ఎక్స్పోర్ట్స్, గిగ్ ఎకానమీ సర్వీస్ సెక్టర్తో లింక్ చేయాలి. ఎకానమీ కరెంట్ అఫైర్స్లో సర్వీస్ సెక్టర్ క్వశ్చన్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. నెక్స్ట్ సెక్టరల్ కంపోజిషన్. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఈ 3 సెక్టర్స్ని సపరేట్గా కాకుండా కంపారిజన్ ఫార్మాట్లో చదవాలి. జీడిపి కాంట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్ షేర్, గ్రోత్ పొటెన్షియల్, ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో సెక్టరల్ షిఫ్ట్ మీద క్వశ్చన్ రావచ్చు. ఇండియా ఎకానమీ అగ్రికల్చర్ బేస్ నుంచి సర్వీస్ లెడ్ ఎకానమీగా ఎలా మూవ్ అయింది? ఇండస్ట్రీ ఎందుకు ఎక్స్పెక్టెడ్ లెవెల్లో గ్రో కాలేదు? సర్వీసెస్ సెక్టర్ ఎందుకు ఫాస్ట్గా గ్రో అయింది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఏ సెక్టర్ ఇంపార్టెంట్? ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో కూడా యూస్ఫుల్ అవుతాయండి. నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది 8/10 ప్రయారిటీ. ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత గ్రోత్ వచ్చింది. కానీ గ్రోత్ అందరికీ రీచ్ అవుతుందా? పావర్టీ రెడ్యూస్ అవుతుందా? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా? రీజనల్ బ్యాలెన్స్ ఉందా? సోషల్ జస్టిస్ ఉందా? ఈ క్వశ్చన్స్ నుంచి ఇంక్లూజివ్ గ్రోత్ టాపిక్ వస్తుంది. ఇంక్లూజివ్ గ్రోత్ మీద పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఎక్వాలిటీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ పార్టిసిపేషన్, రూరల్ డెవలప్మెంట్ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో గ్రోత్ వితౌట్ ఇంక్లూజన్ లాంటి స్టేట్మెంట్ ఇస్తే కేర్ఫుల్గా అనాలైజ్ చేయాలండి. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది 9/10 ప్రయారిటీ. పావర్టీ ఎస్టిమేట్స్, పావర్టీ లైన్, నీతి ఆయోగ్ పావర్టీ రిపోర్ట్స్, మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవి మస్ట్ రీడ్ ఏరియాస్. ఎస్పెషల్లీ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ సెక్టర్తో లింక్ అవుతుంది. ఎగ్జామ్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టర్లో కామన్? పావర్టీ ఎస్టిమేషన్ కమిటీస్ ఎవరు? మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఇండికేటర్స్ ఏవి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎవరు రిలీజ్ చేస్తారు? లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు కండక్ట్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. హియర్ కరెంట్ డేటా చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ పావర్టీ ఎస్టిమేట్స్, అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇవి కరెంట్ అఫైర్స్ నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ లింక్. ఇది 7/10 ప్రయారిటీ. రిఫార్మ్స్ అండ్ సెక్టర్స్ చదివేటప్పుడు స్కీమ్స్ సపరేట్గా మగ్గప్ చేయకండి. అగ్రికల్చర్ స్కీమ్స్, ఇండస్ట్రీ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్స్ ఇలా సెక్టర్ వైజ్ అరేంజ్ చేయండి. అగ్రికల్చర్కి పిఎం కిసాన్, పిఎం ఫాసల్ బీమా యోజన, ఎంఎస్పి ఇరిగేషన్ స్కీమ్స్. ఇండస్ట్రీకి మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ స్కీమ్, స్టార్టప్ ఇండియా, ఎంఎస్ఎంఈ స్కీమ్స్. సర్వీసెస్ అండ్ డిజిటల్ ఎకానమీకి డిజిటల్ ఇండియా, యూపీఐ, జాన్ ధన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇలా మ్యాపింగ్ చేస్తే రివిజన్ ఈజీ. ఈ ఏరియా మొత్తాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు 3 చార్ట్స్ తప్పనిసరి అండి. 1 ఎల్పిజి రిఫార్మ్స్ చార్ట్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 2 సెక్టరల్ కంపారిజన్ చార్ట్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. 3 రిఫార్మ్స్ ఇంపాక్ట్ చార్ట్,
పాజిటివ్ ఇంపాక్ట్స్ అండ్ కన్సర్న్స్. ఎగ్జామ్ ట్రాప్ ఏరియాస్, లిబరలైజేషన్ వర్సెస్ ప్రైవేటైజేషన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అగ్రికల్చర్ జీడిపి షేర్ తక్కువ, బట్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్ ఎక్కువ. సర్వీసెస్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ, బట్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్ ఇంకా హై. రిఫార్మ్స్ గ్రోత్ ఇచ్చాయి, బట్ ఇంక్లూజివ్ గ్రోత్ క్వశ్చన్ సపరేట్. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా లేటెస్ట్గా అప్డేట్ చేయాలి. 1991 రిఫార్మ్స్ నుంచి ఇండియన్ ఎకానమీ కంప్లీట్లీ న్యూ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. క్రైసిస్ వల్ల రిఫార్మ్స్ వచ్చాయి, రిఫార్మ్స్ వల్ల మార్కెట్ రోల్ పెరిగింది, ప్రైవేట్ సెక్టర్ స్పేస్ పెరిగింది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, సర్వీసెస్ సెక్టర్ ఫాస్ట్గా గ్రో అయింది. కానీ అగ్రికల్చర్ స్ట్రెస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీ వంటి ఛాలెంజెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ బ్యాలెన్స్డ్ వ్యూ ఉంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ అవుతాయి, మెయిన్స్ ఆన్సర్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సెగ్మెంట్ 4 బడ్జెట్, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనల్ రివిజన్ ప్రయారిటీ. ఇండియన్ ఎకానమీలో లాస్ట్ మేజర్ బ్లాక్ ఏంటంటే బడ్జెట్, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అండి. ఈ ఏరియాని స్టూడెంట్స్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, బికాస్ టర్మ్స్ ఎక్కువగా ఉంటాయి. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, రిపో రేట్, రివర్స్ రిపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ఇవన్నీ ఒకేసారి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ ఎగ్జామ్ అప్రోచ్ సింపుల్. ఈ ఏరియాని డెఫైనేషన్స్ లిస్ట్ లాగా కాకుండా క్వశ్చన్ ట్రిగర్ వర్డ్స్ లాగా చదవాలి. డెఫిసిట్ అని కనిపిస్తే బడ్జెట్ సైడ్, రీపో రేట్ అని కనిపిస్తే ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ సైడ్, ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అని కనిపిస్తే ఫిస్కల్ పాలసీ సైడ్, ప్రైస్ రైజ్ అని కనిపిస్తే ఇన్ఫ్లేషన్ సైడ్. ఇలా కంపార్ట్మెంట్స్ క్లియర్గా ఉండాలి అండి. ఫస్ట్ యూనియన్ బడ్జెట్, ఇది 9 out of 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. బడ్జెట్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. బడ్జెట్ ఎవరు ప్రజెంట్ చేస్తారు? బడ్జెట్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇక్కడ అప్రోచ్ 1 page చార్ట్. రిసీట్ సైడ్, ఎక్స్పెండిచర్ సైడ్, రెవెన్యూ సైడ్, క్యాపిటల్ సైడ్, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, బారోయింగ్స్, లోన్స్, క్యాపిటల్ రిసీట్స్. ఈ స్ట్రక్చర్ క్లియర్ అయితే బడ్జెట్ క్వశ్చన్స్ ఈజీ అవుతాయండి. ఎగ్జామ్ ట్రాప్ ఏమిటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్ఫ్యూజ్ అవ్వడం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే రన్నింగ్ నేచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాసెట్ క్రియేషన్ నేచర్. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ లేటర్ వీడియోలో చేస్తాం, కానీ ఓవర్వ్యూ లెవెల్లో ఈ డిఫరెన్స్ టేబుల్ ఫార్మాట్లో పెట్టుకోండి. నెక్స్ట్ డెఫిసిట్స్, ఇది 10 out of 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఈ 3 టర్మ్స్ ఎకానమీలో మస్ట్ రీడ్. ఎగ్జామ్లో డైరెక్ట్ ఫార్ములా అడగచ్చు, మీనింగ్ అడగచ్చు, స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అడగచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్ యాంగిల్. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్యాప్ యాంగిల్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ రిమూవ్ చేసిన యాంగిల్. ఇక్కడ ఫార్ములాస్ 1 small బాక్స్లో పెట్టుకుంటే ఈనఫ్ అండి. ట్రాప్ ఇక్కడే ఉంటుంది. డెఫిసిట్ టర్మ్స్ అన్నీ సేమ్ కాదు. రెవెన్యూ డెఫిసిట్ ఫిస్కల్ డెఫిసిట్ కన్నా డిఫరెంట్. ప్రైమరీ డెఫిసిట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్తో లింక్ అవుతుంది. ఈ 3 టర్మ్స్ సపరేట్గా రివైజ్ చేయాలి. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ, ఇది 8 out of 10 ప్రయారిటీ. ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్ పాలసీ. ట్యాక్స్ రేట్స్, పబ్లిక్ ఎక్స్పెండిచర్, సబ్సిడీస్, బారోయింగ్, ఫిస్కల్ డెఫిసిట్, ఇవన్నీ ఫిస్కల్ పాలసీ సైడ్. ఎగ్జామ్లో ఫిస్కల్ పాలసీ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్. మానిటరీ పాలసీ ఎవరి చేతిలో ఉంటుంది? ఆర్బీఐ. ఈ డిఫరెన్స్ డైరెక్ట్గా అడగచ్చండి. ఇక్కడ అప్రోచ్ ఫిస్కల్ పాలసీ వర్సెస్ మానిటరీ పాలసీ టేబుల్, గవర్నమెంట్ వర్సెస్ ఆర్బీఐ, ట్యాక్స్ అండ్ ఎక్స్పెండిచర్ వర్సెస్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, బడ్జెట్ వర్సెస్ పాలసీ రేట్స్. ఈ కంపారిజన్ చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ఇది 10 out of 10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇన్ఫ్లేషన్ మీద ఎవ్రీ ఎగ్జామ్లో సమ్ యాంగిల్ ఉండే ఛాన్స్ ఉందండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? సిపిఐ, డబ్ల్యూపిఐ, ఫుడ్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇవి మస్ట్ రీడ్ ఏరియాస్. ఎగ్జామ్లో ఎలా అడగచ్చు? ఇన్ఫ్లేషన్ మెజర్ చేసే ఇండైసెస్ ఏవి? సిపిఐ ఎవరు రిలీజ్ చేస్తారు? డబ్ల్యూపిఐ ఎవరు రిలీజ్ చేస్తారు? ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంపార్టెంట్? కాస్ట్ పుష్ అండ్ డిమాండ్ పుల్ డిఫరెన్స్ ఏంటి? ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. రీసెంట్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్, టొమాటో ప్రైజెస్, ఆనియన్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, రిపో రేట్ డెసిషన్స్, ఇవన్నీ న్యూస్లో కనిపిస్తాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ టాపిక్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి చదవాలి అండి. నెక్స్ట్
ఆర్బీఐ. ఇది 10 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఆర్బీఐ మీద డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వెషన్స్ కూడా వస్తాయి. కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ కూడా వస్తాయి. ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్, గవర్నర్, ఫంక్షన్స్, కరెన్సీ ఇష్యూ, బ్యాంకర్ టు గవర్నమెంట్, బ్యాంకర్స్ బ్యాంక్, మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఇవన్నీ కంపల్సరీ పాయింట్స్. ఇక్కడ అప్రోచ్ ఆర్బీఐ ఫంక్షన్స్ని హెడింగ్స్ వైజ్ చదవాలి. కరెన్సీ ఇష్యూ, మానిటరీ అథారిటీ, బ్యాంకర్ టు గవర్నమెంట్, బ్యాంకర్స్ బ్యాంక్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. ఈ హెడింగ్స్ రివిజన్ షీట్లో పెట్టుకోండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే ఆర్బీఐ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ మిక్స్ అవ్వడం. కరెన్సీ ఇష్యూ అథారిటీ, మానిటరీ పాలసీ అథారిటీ, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇవి ఆర్బీఐ సైడ్. డిపాజిట్స్ అండ్ లోన్స్ టు పబ్లిక్, కమర్షియల్ బ్యాంక్స్ సైడ్. ఈ లైన్ క్లియర్గా ఉండాలండి. నెక్స్ట్ మానిటరీ పాలసీ. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. రీపో రేట్, రివర్స్ రీపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇవి మానిటరీ పాలసీ టూల్స్. ఎగ్జామ్లో రిపో రేట్ ఇంక్రీజ్ అయితే లోన్స్ కాస్ట్ మీద ఇంపాక్ట్ ఏంటి? సిఆర్ఆర్ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్ ఏ అసెట్స్తో మెయింటైన్ చేస్తారు? మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్ ఎంతమంది? ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్, రేట్ టూల్ స్టేబుల్, రీపో రేట్, రివర్స్ రీపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. 4 రోస్ పెట్టండి. మీనింగ్ హూ కంట్రోల్స్, ఇంపాక్ట్ ఆన్ లిక్విడిటీ. 3 కాలమ్స్ పెట్టండి. అంతే. రివిజన్ సూపర్ ఈజీ అవుతుంది. రీసెంట్లో ఆర్బీఐ రిపో రేట్ డెసిషన్స్, ఇన్ఫ్లేషన్ టార్గెట్, డిజిటల్ రూపీ, యూపీఐ, పేమెంట్ సిస్టమ్స్. ఇవి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ స్టేట్మెంట్స్ని హెడ్లైన్స్ లెవెల్ అయినా ఫాలో అవ్వాలి అండి. నెక్స్ట్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇది 8 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. బ్యాంకింగ్లో స్కెడ్యూల్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్. ఇవి క్లాసిఫికేషన్ వైజ్ చదవాలి. ఎగ్జామ్లో మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ రావచ్చు. బ్యాంక్ నేషనలైజేషన్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్, బ్యాంక్ మర్జర్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇవి కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. ఎస్పెషల్లీ ఎన్పిఏ ఫుల్ ఫామ్, మీనింగ్ అండ్ బ్యాంకింగ్ స్ట్రెస్ యాంగిల్ రిపీటెడ్ రెలవెన్స్ కలిగి ఉంటుందండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటల్ ఎకానమీ. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్, యూపీఐ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ లిటరసీ. ఇవి మోడర్న్ ఎకానమీ ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ ఏరియాస్. ఎగ్జామ్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీనింగ్, జన్ధన్ ఆబ్జెక్టివ్, డీబీటీ బెనిఫిట్, యూపీఐ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, డిజిటల్ రూపీ. ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ స్కై అకాడమీ యాప్ గురించి ఒకసారి చెప్తానండి. యాప్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్, ఎకానమీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డైలీ క్విజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బడ్జెట్, ఆర్బీఐ, ఇన్ఫ్లేషన్ వంటి టర్మ్స్ ప్రాక్టీస్ చేయాలంటే టెస్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. మెంటర్షిప్ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్ కోసం స్కై అకాడమీ కాంటాక్ట్ చేయండి. ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్లో వాట్ టు రీడ్, వాట్ టు స్కిప్, హౌ టు రివైజ్ అన్నది కరెక్ట్ గైడెన్స్ ఉంటే ప్రిపరేషన్ చాలా స్మూత్ అవుతుందండి. నౌ ఫైనల్ రివిజన్ ప్రయారిటీ క్లియర్గా పెట్టుకుందాం. ఇఫ్ టైం షార్ట్ అయితే ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. ఇవి కంపల్సరీ. సెకండ్ 5-year ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్ రివైజ్ చేయండి. ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, ప్లాన్ హాలిడే, రోలింగ్ ప్లాన్, ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్. ఇవి మస్ట్. థర్డ్ 1991 రిఫార్మ్స్ రివైజ్ చేయండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, క్రైసిస్ బ్యాక్గ్రౌండ్, రిఫార్మ్స్ ఇంపాక్ట్. ఇవి ఇంపార్టెంట్. ఫోర్త్ సెక్టరల్ కంపోజిషన్ రివైజ్ చేయండి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, జీడిపి కాంట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఇవి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటికి యూస్ఫుల్. ఫిఫ్త్ బడ్జెట్, ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ రివైజ్ చేయండి. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, రీపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, సిపిఐ, డబ్ల్యూపిఐ. ఇవి డైరెక్ట్ క్వశ్చన్ ఏరియాస్. ఈ ఇండియన్ ఎకానమీ పార్ట్ 1లో మన టార్గెట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద ఫియర్ రిమూవ్ చేయడం, సిలబస్ స్ట్రక్చర్ క్లియర్ చేయడం, ప్రయారిటీ ఆర్డర్ సెట్ చేయడం. ఇప్పుడు మీరు ఎకానమీ బుక్ ఓపెన్ చేస్తే ఏ టాపిక్ ఫస్ట్ చదవాలి, ఏ టాపిక్ చార్ట్ ఫార్మాట్లో ప్రిపేర్ చేయాలి, ఏ టాపిక్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి, ఏ టాపిక్ డైరెక్ట్ క్వశ్చన్ ఏరియా, ఈ క్లారిటీ రావాలండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో ఎకానమీలో మీకు మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఏది అని చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జిఎస్డిపి,
ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీస్, ఏపీ వెల్ఫేర్, ఏపీ బడ్జెట్, డెవలప్మెంట్ ఇండికేటర్స్ అన్నీ ప్రయారిటీ వైజ్ టార్గెట్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్. బాయ్.